జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ రైడ్. రాకింగ్ రాకేష్ అందరికీ సుపరిచితమే. జబర్దస్త్ లో చాలా కామెడీ స్కిట్స్ చేశారు. రీసెంట్ గానే రాకింగ్ రాకేష్ ది ఒక మూవీ రిలీజ్ అయింది, కేసీఆర్ కేశవ చంద్ర రమావత్. అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ రైడ్ జరిగింది అని ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రాకింగ్ రాకేష్ ఇంటికి ముగ్గురు ఐటీ ఆఫీసర్స్ వస్తారు. వచ్చి సుజాత రాకేష్ ఫోన్స్ అయితే లాక్కుంటారు. తర్వాత వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కేసీఆర్ మూవీ తీయడానికి మీకు ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసింది, మీరు ఎవరికి బినామీ, మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మేము వెరిఫై చేస్తాము అని ఆఫీసర్స్ తో చెప్తారు. దీనికి రాకేష్ చాలా కూల్ గా మాట్లాడతారు. నేను ఎవరికి బినామీ కాదు, నా సొంత డబ్బులతో నేను సినిమా తీసాను అని చెప్తాడు. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళంతా నిజమే అనుకుంటున్నారు. రాకేష్ ఇంటిపై ఐటీ రైడ్ జరిగింది అని అనుకుంటున్నారు. కానీ బాగా గమనించి చూస్తే ఈ వీడియో స్క్రిప్టెడ్ వీడియో అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి, యాక్షన్ అనే వర్డ్ కూడా కట్ చేయలేదు. నిజంగా ఐటీ ఆఫీసర్స్ అయితే ఇల్లంతా వెతుకుతారు. ఇలా కూల్ గా కూర్చొని మాట్లాడారు. అండ్ మైక్ లో సౌండ్ కూడా కిచ్ 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 డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ అందరికి మైక్స్ పెట్టారు. ఇప్పుడు చాలా మంది స్క్రిప్టెడ్ వీడియో ద్వారా వాళ్ళ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. గతంలో విశ్వక్ సేన్ పాగల్ మూవీని ఒక ప్రాంక్ వీడియోతో ప్రమోట్ చేశారు. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రీసెంట్ గా లవ్ రెడ్డి అనే మూవీని కూడా ఒక స్క్రిప్టెడ్ వీడియోతో ప్రమోట్ చేశారు. కానీ రాకింగ్ రాకేష్ చేసిన స్క్రిప్టెడ్ వీడియోపై కొంతమంది అయితే సీరియస్ అవుతున్నారు. ఐటీ ఆఫీసర్స్ ని ఇంత కామెడీగా చూపిస్తున్నారు అని. అసలు నిజం ఏంటి అంటే ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, ఇది అఫీషియల్ ఐటీ రైడ్ కాదు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ ఎంటైర్ ఇష్యూ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.